ఇక ర్యాగింగ్ ఒక రోగం. అవును, ర్యాగింగ్ ఖచ్చితంగా రోగమే. విచిత్రం ఏంటంటే రోగానికి చికిత్స అందించాల్సిన వైద్య కళాశాలల్లోనే ఈ వ్యాధి విజృంభిస్తోంది. జూనియర్లను వేధించడం తమ జన్మ హక్కుగా భావిస్తున్న కొంతమంది ఉన్మాదులు ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థులను హడలెత్తిస్తున్నారు. లేటెస్ట్ గా మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ఎన్నో కలలతో కాలేజీ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్న విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు దిగుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో వెలుగు చూసిన ర్యాగింగ్ భూతం ఏపీలో కలకలం రేపింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన వేధింపులు భరించలేక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. స్పందించిన ఎయిమ్స్ యాజమాన్యం బాధిత విద్యార్థికి వైద్య చికిత్స అందించి ఇంటికి పంపించారు. జూనియర్ పై ర్యాగింగ్ కు దిగిన 8 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు ఎయిమ్స్ అధికారులు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టాలొచ్చినా ఆ భూతం మాత్రం కాలేజీలని వదిలిపెట్టడం లేదు. ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఈ బెడదంతగా లేకపోయినా ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో మాత్రం ఇదో హక్కు అన్నట్టుగా భావిస్తుంటారు సీనియర్లు. భవిష్యత్పై భారీ ఆశలతో కాలేజీల్లోకి ఎంట్రీ ఇస్తున్న విద్యార్థుల పాలిట అది శాపంగా మారుతోంది. విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లు నిస్తేజంగా మారడంతో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు స్వేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ను అడిగి తెలుసుకుందాం. నాగరాజ్, ఎయిమ్స్ లాంటి రెప్యూటెడ్ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్, దీనిపై యాజమాన్యం ఎలా స్పందించింది? మరోవైపు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఇద్దరి విద్యార్థుల మధ్య మొదలైన వివాదం చిలికి ర్యాగింగ్ ఆరోపణలకి దారితీసింది. అయితే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది విద్యార్థులు ఈ ఘటనలో సస్పెండ్ కావటం అనేది అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. అసలు ఏం జరగకపోతే ఎందుకు విద్యార్థులను సస్పెండ్ చేశారనేది కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఎయిమ్స్ కాలేజీలో. అయితే మనకు మొదటి నుంచి కూడా తెలిసిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా ముందుగానే విద్యార్థులంతా కూడా జూనియర్ని సీనియర్ల రూమ్కి పిలిపించారు. ఈ ప్రధానమైన కారణమే ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ర్యాగింగ్ ఖచ్చితంగా జరిగి ఉంటుందనేది ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. కానీ ఒక ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి సంబంధించిన సెల్ ఫోన్లో పోస్టింగ్ లేదా ఒక పోస్టర్ విషయంలో ఎవరైతే 2వ సంవత్సరం చదువుతున్నాడో ఆ విద్యార్థికి, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి కూడా వివాదం మొదలైనట్టుగా తెలుస్తుంది. ఆ వివాదం నేపథ్యంలోనే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఇదే క్రమంలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సీనియర్లంతా కలిసి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రూమ్కు పిలిపించారు. హాస్టల్లో జరిగింది. ఆ తర్వాతనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళలో డీన్కి సంబంధించిన కొడుకు కూడా ఉండటం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలోనే దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా కాలేజీతో పాటు పౌర సమాజానికి సంబంధించిన వారందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి కమిటీ అయితే ప్రస్తుతం విచారణ చేస్తుంది. మరొక 2 రోజుల్లోనే కాలేజీలో అసలు ఏం జరిగింది, ర్యాగింగ్ జరిగిందా? ఎందుకంటే మొదటి సంవత్సరం విద్యార్థులు చేరి కూడా దాదాపు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కావాల్సి వస్తుంది. మరికొద్ది రోజుల్లోనే కొత్తగా ఫ్రెష్గా జాయిన్ అయ్యే విద్యార్థులు కూడా కాలేజీకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ర్యాగింగ్ జరిగిందా లేదా విద్యార్థులు మరి వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా? ఈ నేపథ్యంలోనే సీనియర్లు అందరూ కలిసి జూనియర్ మీద వేధింపులకు పాల్పడ్డారా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. అయితే ప్రస్తుతం స్టూడెంట్స్ అయితే సస్పెండ్ కావడం, అదేవిధంగా పోలీసులకు కూడా కాలేజీ సంబంధించిన అధికారులు అలాగే సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడంతోనే ర్యాగింగ్ జరిగిందా లేదా అనేది మాత్రం ఇంకా తేల్చాల్సి ఉంది. పోలీసులు కూడా ఒకవైపు నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణ కమిటీ కూడా తరువుగా విచారణ చేస్తుంది. 1-2 రోజుల్లోనే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నాగరాజ్.